దొంగ వేషాలు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అక్షయ్ తన పుట్టినరోజు నాడు అందరి ముందుకు వస్తున్నట్టు ఇందులో రాసిలేదు పెద్దావిడ గారు. అవని గారు అనవసరంగా ఆ విధంగా ఆశపడుతున్నారు గాని తను అనుకున్నట్టయితే జరిగే అవకాశం కొంచెం కూడా ఇందులో సూచించడం లేదు. అవని గారు ఇక ఆశలను వదులుకోవడం మంచిది. అర్చన, అంతా విన్నాను. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం లేదు మేడం, ఇందులో ఏముందో అదే చెప్తున్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను నువ్వు నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నిన్ను ఏమనకుండా వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి చెప్పావంటే మాత్రం ఊరుకునేదే లేదు. నా బిడ్డ రాదని చెప్పడానికి నువ్వెవరివి? గ్రంథం చూసి నువ్వు చెప్పేదంతా అబద్ధం. గతంలో ఇవే గ్రంథాలను చూసి చెప్పింది కదా, మరి అప్పుడెలా నమ్మావు? అప్పుడు అవన్నీ నిజాలయ్యాయి కదా. అప్పుడు నువ్వు కూడా ఈ అర్చన్ని సపోర్ట్ చేసి మాట్లాడావు కదా. ఇప్పుడు నీ కూతురు రాదని చెప్పిందనా సీరియస్ అయిపోయి కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు? ఇంకే విషయంలోనైనా నమ్ముతాను గాని అక్షయ రాదన్న విషయంలో మాత్రం నమ్మను. అక్షయ వస్తుంది, అక్షయ వస్తుందని మొన్నటి వరకు అర్చనే చెప్పింది.